అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈరోజు నేనైతే ఆకుకూరల అంతా హార్వెస్ట్ చేశానండి. ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చూడండి. పొన్నగంటి, ఇదేమో పొన్నగంటి కూర, ఇదేమో ఉల్లి కాడలు, మళ్ళీ వచ్చేసి ఇదేమో పాలకూర, ఇంకా ఇదేమో ఎర్ర తోటకూర, ఇది వచ్చేసి పాలాకే కొంచెం బాగా పెద్దగా ఉందన్నమాట. ఇది ఇంకోటి వచ్చేసి చింత చిగురు, ఇది చింత చిగురు. మళ్ళీ ఇది వచ్చేసి చేమాకు, చేమగడ్డలు అంటారు కదా, ఆ ఆకు అన్నమాట, చేమాకు. ఇది కూడా అదే చేమాకే. ఇంకా గోంగూర కూడా ఉంది, అదైతే కనిపించట్లేదు నాకు. అన్నీ కొద్దిగా కలిపేస్తే ఇంత కూర అయిపోయింది. ఇది కూడా చింత చిగురే, ఇంకా పూర్తిగా ముదరలేదు. ఇది కూడా వేసేస్తాను పప్పులో. అక్కడక్కడ ఉంటుంది కదా, ఏమీ తెలియదు అన్నమాట మనకు. కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకని అన్నమాట. ఇది వచ్చేసి తోటకూర. మొత్తము ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఆకుకూరలు కోసానో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇవన్నీ కలిపి నేను పప్పు చేసేసుకుంటాను. అన్ని విటమిన్స్ మనకు ఒకే దాంట్లో వస్తాయి. ఇది అన్నమాట తోటకూర. మళ్ళీ ఇవి తీసి ఇప్పుడు ఉన్న కాడలు, ఈ ఇత్తులు అన్నీ తీసి మళ్ళీ నాటుతాను, మళ్ళీ వస్తుంది. ఇంత ఆకుకూర వచ్చిందండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి.